హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక వర్డ్ప్రెస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఒక ఆన్లైన్ స్టోర్ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి కావలసిన 10 ఎసెన్షియల్ ప్లగిన్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి వర్డ్ప్రెస్ అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేయడానికి వర్డ్ప్రెస్ అనే మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు. సో మనం వర్డ్ప్రెస్ చూసుకుంటే అరౌండ్ 45% ప్లస్ వెబ్సైట్స్ వర్డ్ప్రెస్తో బిల్డ్ అయ్యాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వర్డ్ప్రెస్ అనేది ఎంత పాపులరో. సో వర్డ్ప్రెస్లో ఒక్కో ఫంక్షన్కి ఒక్కో ప్లగిన్ ఉంటుంది. ఇదే వర్డ్ప్రెస్లో వచ్చిన అడ్వాంటేజ్. సో మీరు ఎస్ఈఓ చేయాలా, ఎస్ఈఓ ప్లగిన్ వేసుకోవాలి. మీకు కాంటాక్ట్ ఫామ్స్ కావాలా, కాంటాక్ట్ ఫామ్ ప్లగిన్ వేసుకోవాలి. మీకు క్యాచీ కంట్రోల్ చేయాలా, అటువంటి కేసులో క్యాచీ ప్లగిన్ వేసుకోవాలి. సో ఈ విధంగా ఒక్కో ఫంక్షనాలిటీకి మనకు వర్డ్ప్రెస్లో ఒక్కో ప్లగిన్ అనేది ఉండడం జరుగుతుంది. అదే వర్డ్ప్రెస్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్. మీరు కూడా వర్డ్ప్రెస్లో ఒక కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటే సో ఖచ్చితంగా మీరు ఈ ప్లగిన్స్ కోసం తెలుసుకోవాలి. సో అందులో ఫస్ట్ ప్లగిన్ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లగిన్ WooCommerce. ఇది చాలా పాపులర్ వర్డ్ప్రెస్ కామర్స్ ప్లగిన్. ఈ ప్లగిన్ ద్వారానే మనకి ఈ యొక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్ కామర్స్ ఫంక్షనాలిటీ అనేది వస్తుంది. సో మనం ప్రొడక్ట్స్ యాడ్ చేయొచ్చు, ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టవచ్చు, ఇన్వెంటరీ క్రియేట్ చేయొచ్చు, పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం WooCommerce అనే ప్లగిన్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ. సో ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ప్లగిన్ దేనికంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మీ యొక్క స్టోర్ సెటప్ చేసిన తర్వాత దాన్ని మీరు గూగుల్కి సబ్మిట్ చేయాలన్నా, దాని ద్వారా మీరు మీ యొక్క స్టోర్ యొక్క సైట్ మ్యాప్ జనరేట్ చేయాలన్నా, మీ యొక్క స్టోర్లోనే ఇండివిజువల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ బ్లాగ్ పోస్ట్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్ పేజెస్ అవ్వచ్చు, వీటిని మీరు గూగుల్లో ఇండెక్స్ చేయాలన్నా, సో వేరే అదర్ సెర్చ్ ఇంజిన్ ఇండెక్స్ చేయాలని సరే సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ అనేది ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓతో పాటు ఇంకో ప్లగిన్ కూడా ఉంది, పాపులర్ ప్లగిన్ అది కదా, యోస్ట్ ఎస్ఈఓ. సో మీరు యోస్ట్ ఎస్ఈఓ అని యూజ్ చేయొచ్చు, ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ అని యూజ్ చేయొచ్చు. రెండు ప్లగిన్స్ కూడా మనకి ఈ పర్టికులర్ కామర్స్ ప్లాట్ఫామ్కి స్మూత్గా వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి WP ఫార్మ్స్. ఈ పర్టికులర్ ప్లగిన్ యూజ్ చేసి మనం ఫామ్స్ క్రియేట్ చేయొచ్చు. లైక్ కాంటాక్ట్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఆర్డర్ ఫామ్ అవ్వచ్చు. ఇటువంటి ఫామ్స్ మనం ఈ WP ఫార్మ్స్ అనే ప్లగిన్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైట్ స్పీడ్ క్యాచీ. సో ఈ క్యాచీ ఆ పదంలో ఉందే ఇది ఒక వర్డ్ప్రెస్ క్యాచీ ప్లగిన్. సో ఈ క్యాచీ ప్లగిన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెబ్సైట్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఒక యూజర్ అన్నవారు మన వెబ్సైట్ విజిట్ చేస్తే ఆ పర్టికులర్ డేటా ఉంటుంది చూడ, ఆ ఇమేజెస్ అవ్వచ్చు, CSS ఫైల్స్ అవ్వచ్చు, JS ఫైల్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే లోకల్గా స్టోర్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అవడానికి మనకి ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి అకిస్మెట్ యాంటీ స్పామ్. ఈ పర్టికులర్ ప్లగిన్ ఏంటంటే మనకి కామెంట్స్. సో వర్డ్ప్రెస్ అనేటప్పటికి మనకి స్పామ్ అన్నదే కామన్. ఓకే, ఈ స్పామ్ కామెంట్స్ మనం కంట్రోల్ చేయడానికి సో బెస్ట్ ప్లగిన్ ఏంటంటే అకిస్మెట్ అనే ప్లగిన్ యూజ్ చేసి మనం స్పామ్ కామెంట్స్ని రెడ్యూస్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్డ్రాఫ్ట్ ప్లస్. సో మనం ఎంతో కష్టపడి మన యొక్క స్టోర్ని డెవలప్ చేసుకుంటాం. సో మన చేసుకుంటే మనంతా మనం చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా డెవలపర్ని ఐరిస్ చేసుకుని, లేకపోతే ఏదైనా ఏజెన్సీకి ఇచ్చి మనకు స్టోర్ అనేది డెవలప్ చేస్తాం. ఇంత చేసిన స్టోర్ అన్నది ఏదో చిన్న ప్లగిన్ ఇష్యూ వల్ల, లేకపోతే సంథింగ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంటైర్ సైట్ అంతా ఎర్రర్ వస్తుంది. సో అటువంటి కేసులో ఏంటంటే మనకి సైట్ అన్నది ప్రాపర్గా ఓపెన్ అవుతుంది. అటువంటి కేసులో ఏంటంటే మనం మన యొక్క వెబ్సైట్ బ్యాకప్ ఉంటే సింపుల్గా రీస్టోర్ చేసుకోవచ్చు. సో అటువంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేసేది అప్డ్రాఫ్ట్ ప్లస్ ద్వారా ఏంటంటే మనం బ్యాకప్ తీసుకోవచ్చు, రీస్టోర్ తీసుకోవచ్చు. మీరు వన్స్ రీస్టోర్ క్రియేట్ చేసిన తర్వాత రీస్టోర్ని ఎప్పుడైతే మీకు సైట్ అనేది మళ్ళీ ఆ ప్రీవియస్ స్టేజ్ కావాలనుకుంటారో అటువంటి కేసులో మనం రీస్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం గూగుల్ డ్రైవ్ కావచ్చు, వన్ డ్రైవ్ కావచ్చు, ఇటువంటి క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్స్కి మన యొక్క వెబ్సైట్ బ్యాకప్ని ఆటోమేటిక్గా బ్యాకప్ క్రియేట్ చేసేలా సెటప్ చేసుకోవచ్చు. సో ఆ ఫంక్షనాలిటీ కూడా మనకి అప్డ్రాఫ్ట్ ప్లస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి WP కోడ్. ఈ WP కోడ్ ప్లగిన్ ఉపయోగం ఏంటంటే సో మనం కస్టమ్ కోడ్స్ మన యొక్క వెబ్సైట్లో పెట్టాలనుకుంటే అటువంటి కేసులో మనం WP కోడ్ యూజ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మన ఎడర్లోని ఫోటోలోని ఏమైనా కోడ్స్ పెడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్కి గూగుల్ అనలిటిక్స్ కోడ్ ఉంది, గూగుల్ అనలిటిక్స్ కోడ్ అవ్వచ్చు, లేదా ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అవ్వచ్చు. వీటిని మనం ఎడర్లో ప్లేస్ చేయాలంటే సో ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లిక్ టు స్టార్ట్ బై హోలీ థీమ్స్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మెసేజింగ్కి పాపులర్గా యూజ్ చేసే యాప్ ఏంటంటే వాట్సాప్. ఈ పర్టికులర్ వాట్సాప్ బటన్ మన యొక్క వెబ్సైట్లో ఇన్స్టాల్ చేస్తే సో యూజర్స్ సింగిల్ క్లిక్లో యూజర్స్ మన నెంబర్స్ అంటే టైప్ చేయగానే డైరెక్ట్ మన వెబ్సైట్ విజిట్ చేసిన వెంటనే సింగిల్ క్లిక్లో మనకి మెసేజ్ అనేది పంపొచ్చు. సో అటువంటి ఫంక్షనాలిటీ ఇచ్చేది మనకి క్లిక్ టు స్టార్ట్ బై హోలీ థీమ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలిమెంటర్. ఇది కోర్ ప్లగిన్.
సో ఈ ప్లగిన్ ఏంటంటే మన డిజైన్ అంటే మీ ప్రోడక్ట్ పేజెస్ అవ్వచ్చు, మీ హోమ్ పేజ్ అవ్వచ్చు, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, మీకు మీరు ఏ పేజ్ తీసుకున్నా పేజ్ డిజైన్ చేయాలంటే సో మస్ట్ అండ్ షుడ్కి ఏంటంటే మనం ఎలిమెంటర్ అనేది యూజ్ చేయాలి. సో బ్లాక్ బేస్ ద్వారా కూడా మనం డిజైన్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఎలిమెంటర్ అనేది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి. సో చాలా అంటే చాలా ఈజీగా అండ్ యూజర్ ఫ్రెండ్లీగా మనం డిజైన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఈ బ్లాక్ బేస్డ్ గుటెన్బర్గ్ కొంచెం పాపులారిటీగా వస్తుంది. సో స్టిల్ అయినప్పటికీ కూడా మనం చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా మనం అనుకోవాలనుకుంటే ఎలిమెంటర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో దీంతో మనం ప్రతి పేజ్తో పాటు అడ్రస్, ఫోటోస్, కస్టమ్ అడ్రస్ కావాలన్నా, కస్టమ్ ఫోటో కావాలన్నా సరే మనం ఎలిమెంటర్ తోటి మనం డిజైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి వన్ సిగ్నల్. సో ఈ వన్ సిగ్నల్ మెయిన్ యూజ్ ఏంటంటే మనకి రిపీటెడ్ ట్రాఫిక్. సో మీ యొక్క వెబ్సైట్కి ఈరోజు 100 విజిటర్స్ వచ్చారు, రేపు ఒక 1000, తర్వాత అలా 1 lakh వచ్చిన తర్వాత వాళ్ళని మీరు క్యాప్చర్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి నోటిఫికేషన్ పంపొచ్చు. సో ఒక ఈమెయిల్ అయితే కాదు, ఇది ఈమెయిల్ లిస్ట్ కాదు, ఇది ఏంటంటే వన్ సిగ్నల్ పుష్ నోటిఫికేషన్స్ అంటాము. ఈ పుష్ నోటిఫికేషన్స్ వల్ల ఏంటంటే మనం రిపీటెడ్ ఆడియన్స్, ఈ ప్లగిన్ మన స్టోర్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మన యొక్క స్టోర్ యొక్క రిపీటెడ్ ట్రాఫిక్ని మనం పెంచుకోవచ్చు. అంటే ఈ రోజు 100 మెంబర్స్ వచ్చారు అనుకున్న 100 మెంబర్స్లో కొంతమందిని మీరు ఆ 100 మెంబర్స్కి మీరు నోటిఫికేషన్ చూపిస్తారు. ఆ నోటిఫికేషన్ వాళ్ళు ఓకే చేశారు అనుకోండి, వెంటనే వాళ్ళంటే మీ లిస్ట్కి యాడ్ అవుతారు. సో నెక్స్ట్ నేను న్యూ పోస్ట్ పబ్లిష్ చేసినా, లేకపోతే ఏదైనా అప్డేట్ చేసినా, లేదా మీ దగ్గర నుంచి ఏదైనా ఆఫర్ ఉన్నా ఆ పర్టికులర్ లిస్ట్కి మీరు క్విక్గా మెసేజ్ అనేది పంపొచ్చు. సో ఈ విధంగా మీకు వన్ సిగ్నల్ ప్లగిన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ లింక్ ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో 10 ప్లగిన్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదేవిధంగా ఆ పర్టికులర్ ఆర్టికల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఈ పర్టికులర్ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వర్డ్ ప్రెస్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్డ్ ప్రెస్ రిలేటెడ్ సర్వీస్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.